వెల్కమ్ బ్యాక్. ఈ టన్నల్ అనేది 2005 నుంచి ఇంతకు ముందు నుంచి ఇది స్టార్ట్ అయి ఉన్నది. ఈ టన్నల్ అంటే ఎస్ఎల్బిఎల్సి ఈ టన్నల్ని అప్పటి నుంచి ఇది ఓపెనింగ్లో అదే వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు కూడాను ఇది అబ్రహం మండలం శ్రీశైలం ఎడమ గట్టులో ఇది ఎడమ గట్టులోటది ఎస్ఎల్బిసి టన్నల్ అనేది ఈ ప్రభుత్వం మన తెలంగాణలో ఏర్పాటు చేసింది. ఇందులో నిన్న అనగంటే అదే 22వ తారీఖున మార్నింగ్ 8 గంటలకి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది ఉన్నారు. 50 మందిలో 42 మెంబర్స్ సేవ్ అయిపోయారు. 8 మంది వాళ్ళు అందులో చిక్కుకున్నారు. వాళ్ళకి మేము సేవ్ చేయడానికి గురించి అని మాకు ఎన్డీఆర్ఎఫ్కి ఇక్కడ పిలిచారు. మా ఎన్డీఆర్ఎఫ్ తరపున మేము మా సహాయ సహకారాలు మేము ప్రజలకి అందిస్తాము కంపల్సరీ. అది లోపల ఎక్కువగా వాటర్ ఉంది. వాటర్ తీసి నెక్స్ట్ మట్టిలో ఉండిపోతే మనం ఏం చేయలేము. అవతల టెండలు ఆ సొరంగంలో అవతల సైడ్ ఉంటే కంపల్సరీ వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మేము ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద ఏరు కూడా ఇక్కడ నదిలాగా అంటే ఒక రిజర్వాయర్ లాగా ఉన్నది. ఆ కింద నుంచి అది వాటర్ లీక్ అవుతుందని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా టెండలో ఎంట్రన్స్ ఇది. అది ఒకటి ట్రైన్ లాగా ఇది లోపలికి మనము వెళ్ళవచ్చు. ఈ ట్రైన్ తోటి సహాయంతో మనము 12-13 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని ఇక్కడ అంటున్నారు. అక్కడికి వెళ్ళి మేము చూసాము. అక్కడ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అంటే ఎక్కువగా వాటర్ ఉండడం వల్ల మనము తెలుసుకోలేము. ఎందుకంటే ఆ వాటర్ తీస్తే కానీ మట్టి ఇవన్నీ తీస్తే కానీ డెడ్ బాడీలు ఎక్కడ ఉన్నాయి, లేదంటే బతికుంటే అవతల సైడ్లో ఉంటే సేవ్ చేయొచ్చండి మనము. అందు గురించి ప్రభుత్వం వేగంగా ఇక్కడ యాక్షన్ తీసుకుంటుంది. మేమైతే ప్రజలకి మనము సహాయం చేయడానికి గురించి అని మాకు ఇక్కడికి పిలిపించారు. మా టీములు ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ మొత్తం అన్ని ఫైరు నెక్స్ట్ ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈ ఎన్డీఆర్ఎఫ్ తరపున అయితే మేము సహాయ సహకారాలు చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాద్, థ్యాంక్ యూ.